వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మాతాపితృగురుభ్యో నమః. నత్వా లక్ష్మీరామరాయో పితరౌ శివసదృశౌ పటయే విశ్వనాథోహం పంచాంగం సపరాశరం. నాదయోగా ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మా గురువులు శ్రీ జి శ్రీరామ్మూర్తి గారు, శ్రీ ఏఎస్ నటరాజ శర్మ గారు, శ్రీ తులపాటి వెంకటేశ్వరరావు గారులకు నమస్కరిస్తూ ఈ సంవత్సరం ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగ శ్రవణాన్ని మొదలు పెడుతున్నాను. ప్రతి ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని విశ్లేషించటం, అది జనులందరూ ఆలకించి ఆ సంవత్సరం ఏ విధంగా ఏ పనులు ఎప్పుడు చేసుకోవాలి అనేది వాళ్ళు అంచనా వేసుకోవటానికి ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ప్రతి ఉగాది రోజున ఈ పంచాంగ శ్రవణాన్ని విశ్లేషించే క్రమంలో అంటే ఈ సంవత్సరంలో జరగబోయే విషయాలు, ఈ సంవత్సరంలో వర్షపాత వివరాలు, వీటన్నిటినీ తెలుసుకోవటం వలన ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారు ఏ పంటలు ఎప్పుడు వేసుకోవాలి అని ప్రణాళికలను రూపొందించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. మనకు ఉన్న మన హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో అంటే జ్యోతిష్య శాస్త్ర పద్ధతుల్లో మన హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో 60 పేర్లతోటి ఒక ఆవృతంగా 60 సంవత్సరాలను విభజించడం జరిగింది. ఈ విధంగా ఉన్న ప్రభవాది 60 సంవత్సరాలలో 40వ సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మన హిందూ సాంప్రదాయ జ్యోతిష్య పద్ధతి ప్రకారం, హిందూ సాంప్రదాయం అని చెప్పటం కన్నా భారతీయ జ్యోతిష్య విశ్లేషణ పద్ధతుల్లో రాజాది నవనాయక ఫలితాలు అని ఉంటాయి. అంటే రవిగ్రహం ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన సమయంలో ఆ సమయానికి ఉండే గ్రహస్థితి, ఆ వారాధిపతి అంటే ఆ రోజు ఏ వారం రోజు రవి ప్రవేశం చేస్తాడో ఆ వారాధిపతిని అనుసరించి విశ్లేషణ చేయటం. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఈ సంవత్సరం అంటే ఈ పరాభవనామ సంవత్సరం ఈరోజు ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, ఇక్కడ ఈరోజు గురువారం, ఈరోజు ఉదయం 6:52 వరకు అమావాస్య తిథి ఉంది. ఆ తదుపరి శుక్లపక్ష పాడ్యమి తిథి రాత్రి 4:52 వరకు ఉంది. సహజంగా సూర్యోదయ సమయానికి చైత్ర శుక్లపక్ష పాడ్యమి తిథి ఉన్న రోజున ఉగాది పండుగ జరుపుకోవాలి. కానీ ఈరోజు పాడ్యమి తిథి ఈరోజు పూర్తిగా ఉండటం, రేపు సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి లేనందువలన ఉగాది పండుగ ఈరోజే జరుపుకోవాలి. సహజంగా ఈరోజు నుంచే చైత్ర నవరాత్రులు అంటే ఇది వసంత నవరాత్రులు, వసంత ఋతువు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. వసంత నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులను శ్రీరామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఇందులో ఈ నవరాత్రులు ముగింపు రోజు అంటే నవమి రోజు శ్రీరామ నవమిగా మనం జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమికి సంబంధించి ఒక చిన్న విభేదం ఉంది. అంటే శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అని. సహజంగా మన జ్యోతిష్య విశ్లేషణ అంటే పంచాంగ గణిత ప్రకారం ధర్మసింధువు, నిర్ణయ సింధువు వీటి ప్రామాణికంగా తీసుకున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి నవమి రోజు మధ్యాహ్నం పూట జన్మించారు అని, కాబట్టి మధ్యాహ్న వ్యాపిని ఉన్న నవమిని శ్రీరామనవమిగా పరిగణలో తీసుకోవాలి అని ఒక సాంప్రదాయం. కానీ వైష్ణవ, శ్రీ వైష్ణవ, మధ్వ, ఇస్కాన్ సాంప్రదాయాల ప్రకారం అష్టమి నవమి కలిసి ఉన్న రోజున వారు శ్రీరామనవమి జరుపుకోవటానికి నిబంధనలు, వారి సిద్ధాంత గ్రంథాలు అంగీకరించవు. కాబట్టి ఆ మరుసటి రోజు నవమి 27వ తారీఖున ఉన్న కారణం చేత ఆ మరుసటి రోజు జరుపుకోవటం జరుగుతుంది. ఇక ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితిని పరిశీలించినప్పుడు ఈరోజు ఉదయం 6:52 అమావాస్య పూర్తయి శుక్లపక్ష పాడ్యమి మొదలవుతుంది. కాబట్టి వీటిని పరిగణలో తీసుకున్న సమయంలో ఆ సమయానికి జాతక చక్రం తయారు చేసుకున్నప్పుడు మీన లగ్నం 12 డిగ్రీల 49 నిమిషాల్లో ఉండగా
లగ్నంలో శుక్ర, శని, నెప్ట్యూన్, రవి, చంద్రగ్రహాలు ఉండగా లగ్నం నుంచి చతుర్థ స్థానంలో గురువు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇక్కడ మీన లగ్నం, లగ్న దశమాధిపతి చతుర్థంలో ఉండటం, లగ్నంలో శుక్రుడు ఉచ్చలో ఉండటం, లగ్నం నుంచి వ్యయ స్థానంలో కుజ, రాహు, బుధ గ్రహాలు ప్లేస్ చేయబడి ఉండటం ఈ సంవత్సరపు ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు. ఇక్కడ మీన లగ్నం ఇది జలతత్వపు రాశిలో ఉండటం, గురువు వాయుతత్వపు రాశి అయిన మిథునంలో ఉండటం, వీటిని పరిగణలో తీసుకున్న సన్నివేశాల్లో ముఖ్యంగా లగ్నం నుంచి 6వ స్థానంలో కేతువు ప్లేస్ చేయబడి ఉండటం, అగ్నితత్వపు రాశిలో ప్లేస్ చేయబడి ఉండటం, వీటిని పరిగణలో తీసుకున్నప్పుడు 6వ స్థానం ముఖ్యంగా రోగస్థానం, అంటే ప్రజలకు సంబంధించి ఆరోగ్య అనారోగ్య విషయాలను విశ్లేషించే స్థానం. గతంలో ఏర్పడిన పాండమిక్ సిట్యువేషన్, అంటువ్యాధులు లేదా సాంక్రమిత వ్యాధులు లాంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ గురు కుజగ్రహాల మధ్య 120 డిగ్రీల ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్న కారణం చేత గతంలో ఏర్పడినట్లుగా ఈ సంవత్సరం ఈ లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉండవు. కానీ గురువు రాశి త్రయంలో సంచరిస్తూ, అంటే సంవత్సర ప్రారంభంలో మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, ఆ తదుపరి సింహరాశిలోను, మరలా వక్రించి కర్కాటక రాశిలో రాశి త్రయంలో అతిచారం చేస్తూ ఉన్న కారణం చేత జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రక్తంలో వచ్చే చిన్న చిన్న మార్పులు, వీటి కారణం చేత శ్వాసనాళ శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మొదట బయట ఆహార పదార్థాలు తినటం, కాలుష్య నీటి సేవనం లేదా కలుషితమైన ఆహారం తినటం, వీటి కారణం చేత జీర్ణ వ్యవస్థ లోపాలు ఎక్కువ మందికి మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. వీటి ద్వారా రక్త ప్రసరణలో, రక్తంలో వచ్చే మార్పుల ద్వారా వారికి శ్వాసనాళ శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అది ప్రబల అంటువ్యాధులుగా వ్యాపించే పరిస్థితులు ఉంటాయి. కానీ గతంలో ఏర్పడిన లాక్డౌన్ లాంటి సిట్యువేషన్స్ ఈ సంవత్సరం ఎదురుకావు. అంతేకాకుండా కుజరాహువుల కలయిక లగ్నం నుంచి వ్యయ స్థానంలో ఉండటం, యురేనస్ లగ్నం నుంచి తృతీయంలో వృషభ రాశిలో ప్లేస్ చేయబడి ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి, అంటే స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్న కారణం చేత ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం గమనిస్తూ ఉన్న ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఈ సంవత్సరం కూడా, అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా అవి కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఇక బంగారం, వెండి సంబంధిత విషయాదుల గురించి చూసుకున్నప్పుడు బంగారము, వెండికి సంబంధించి ఈ సంవత్సరం ముఖ్యంగా శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా మిథున రాశిలో గురువు పునర్వసు నక్షత్రంలో ఉన్న సన్నివేశాలలో బంగారము, వెండి వంటి విలువైన వస్తువుల ధరలు, విలువైన లోహాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో గురువు ప్రవేశించేంత వరకు ఈ బంగారం, వెండి ధరల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మరంతగా పెరిగే అవకాశం ఉండదు. క్రమంగా కొంచెం తగ్గటం, కొంచెం పెరగటం, ఈ కారణాల చేత బంగారము, వెండి వంటి విలువైన వస్తువుల మీద పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సర ప్రారంభంలో అక్టోబర్ వరకు ఏమాత్రం అనుకూలం కాదు. అంతేకాకుండా రాగికి సంబంధించి ఇండస్ట్రియల్ పర్పసెస్లో రాగికి సంబంధించి కూడా ప్రాధాన్యత పెరుగుతున్న కారణం చేత రాగి కూడా విపరీతంగా వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. క్రమంగా ఈ సంవత్సరాంతంలో, అంటే అక్టోబర్ 2026 తదుపరి నుంచి వీటి ధరల్లో కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలను పరిగణలో తీసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల ప్రభావం భారతదేశ ఆర్థిక పరిస్థితి మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉండవు.
జీడిపిలో కొంచెం మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. స్వల్పంగా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపోర్షనల్గా జీడిపి ఉండే పరిస్థితులు. రెండవది దిగుమతులకు సంబంధించి కూడా, అంటే మనం ముఖ్యంగా దిగుమతులు చేసుకునే ఇంధన రంగానికి సంబంధించి వాటిలో వస్తున్న మార్పులు, వీటి కారణం చేత స్వల్ప వ్యత్యాసం ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ కారణం చేత ముందు వివరించినట్లుగా మన నిత్యావసర వస్తువుల ధరల్లో కొంచెం మార్పులు ఉండే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం మన దేశానికి సంబంధించి ఇబ్బందికర సన్నివేశాలు ఎదురవుతాయి అని చెప్పలేము. కొంత మార్పు అయితే ఉంటుంది. ఇక రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ గురు రాశి త్రయంలో సంచరిస్తూ ఉండటం, శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం, ఇక్కడ వరాహమిహిరుల వారి దాన్ని బృహత్ సంహిత ప్రకారం ప్రత్యబ్ద పంచాంగ సరళి వీటిని విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు గురువు రాశిత్రయాలలో అతిచారం సంచరిస్తున్న సంవత్సరంలో, అదే సమయంలో శని వక్రగతిలో ఉన్న సందర్భాలలో ఆ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దుర్భిక్షం ఏర్పడుతుందని, ఎక్కువ మంది జనులు వారికి ప్రాణహాని కలుగుతుందని విశ్లేషణ ఉన్నది. దీన్ని ఇక్కడ కూడా అప్లై చేసుకున్న సన్నివేశాల్లో ఈ సంవత్సరం యుద్ధ వాతావరణాల కారణం చేత తరచుగా చాలా ప్రాంతాలలో ఇక్కడ ప్రాణహానులు జరుగుతూ ఉండటం, జనాలు ఎక్కువ నష్టపోతూ ఉండటం, జనాలు ఆహాకారాలతోటి దుర్భిక్షంతో ఉండటం లాంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటాయి. ఇది రాజకీయపరమైన విషయాల గురించి పరిగణలోకి తీసుకున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధినాయకత్వానికి సంబంధించి క్రొత్త ఛాలెంజెస్ ఈ సంవత్సరం ఎదురయ్యే అవకాశాలు, ప్రజల్లో అసంతృప్తి బయటపడే పరిస్థితులు, వీటి కారణం చేత ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సమయంలో అధినాయకత్వం సరైన నిర్ణయాలు తీసుకోవటం, వీటి కారణం చేత ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికలలో ప్రభుత్వ పక్షాలకు సంబంధించి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ ప్రభుత్వ అధినేతకు, ప్రతిపక్ష స్థాయిలో ఉన్న ప్రముఖ మహిళా నేతలకు ఈ సంవత్సరం కొంత ఇబ్బందికర అనారోగ్య పరిస్థితులు కానీ, వారి మీద దాడి జరిగే అవకాశాలు కానీ ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్ర స్థాయి విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ విశ్లేషణలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్న సందర్భాలలో మతపరమైన విషయాలు, మతపరమైన సిద్ధాంతాలు, విశ్వాసాలు, వీటికి సంబంధించి రాజకీయంగా చర్చలకు దారితీస్తాయి. రాజకీయ అంశం అవుతుంది. మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నప్పుడు హిందూ మతంలో ఉన్న రకరకాల 5 రకాల పద్ధతుల్లో, దేవతారాధన పద్ధతుల్లో ఒకరు తమ ఆరాధన గురించి, తమ ఆచరించే విధానం గురించి ఒకరు చెప్పటం, దాన్ని వ్యతిరేకిస్తూ, అంటే వారు ఆచరించే విధానాన్ని కాకుండా మరొక తత్వాన్ని వారు విమర్శిస్తూ ఉండటం, అది విమర్శించబడిన వారు తిరిగి ఆ తత్వానికి సంబంధించి వారు విమర్శలు చేస్తూ ఉండటం, సోషల్ మీడియాలో అది ఎక్కువ ప్రాచుర్యం పొందటం, ఇటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూసాం. అంతేకాకుండా ప్రముఖ దేవాలయాల్లో నిర్వహణ లోపాల గురించి అది జాతీయ అంశాలుగా మారటం, ప్రజల్లో దాని మీద చర్చ జరగటం, అది కూడా రాజకీయపరమైన ఒక అంశంగా మారటం చూసాం. ఇటువంటివి, అంటే మీనరాశిలో శని సంచారం చేస్తున్న సన్నివేశాలలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వర్షపాతానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎండలు, ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఈ కారణం చేత వర్షపాతం ఈ సంవత్సరం ఎక్కువగానే ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ సస్యానుకూల వర్షాలు ఈ సంవత్సరం తక్కువగా ఉంటాయి. అంటే పంటలకు అవసరమయ్యే విధంగా వర్షాలు పడకపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ కారణం చేతనే వరి పంటకు సంబంధించి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు, సరైన దిగుబడి లేని పరిస్థితులు ఉంటాయని విశ్లేషించవచ్చు. అంటే సస్యానుకూలంగా సమయానికి
వర్షం పడకపోవటం, కొన్ని ప్రాంతాలలో వడగండ్ల వాన రావటం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతాలలో వడగండ్ల వాన ద్వారా పంటలు నష్టాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. కానీ వర్షపాతం నమోదవుతున్న క్రమంలో నదులలో నీటి ప్రవాహాలు చక్కగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇదే సమయంలో సముద్రంలోకి నీరు ఎక్కువగా విడుదల చేయటం లాంటి పరిస్థితుల కారణం చేత వ్యవసాయానికి పడే సమయంలో, అవసరమైన సమయంలో నదులలో నీటి నిల్వ తక్కువగా ఉండే పరిస్థితులు ఈ సంవత్సరం చోటు చేసుకోవచ్చు. గ్రహ స్థితిగతులను పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 20, 2026 ఆ సమయంలో మీనరాశిలో కుజ శనిగ్రహాల కలయిక ఏర్పడుతుంది. కుజ శనిగ్రహాల కలయిక ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఆ సమయంలో సీస్మిక్ డిజార్డర్స్ అంటే ప్రకృతిపరమైన భూగర్భానికి సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో యుద్ధానికి సంబంధించి ఎక్కువ యుద్ధ కాలుష్యాల కారణం చేత వాతావరణంలో మార్పులు రావటం, నల్లటి మేఘాలు ఉండటం, వీటి కారణం చేత వర్షం కూడా నల్లటి వర్షాలు అటువంటివి పడుతూ ఉండటం, ఇటువంటి పరిస్థితులు, అవి త్రాగటానికి అనుకూలం లేని పరిస్థితులు, సస్యానుకూలంగా లేని పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో 4/7/2026న కుజుడు వృషభ రాశిలో యురేనస్ తోటి కంజంక్షన్ ఏర్పడుతుంది. అంటే కుజ యురేనస్ల సమాగమనం 4/7/2026 ఏర్పడుతుంది. సంవత్సర ప్రారంభంలో కుజ రాహుల కలయిక ఉండటం, ఏప్రిల్లో కుజ శనుల కలయిక మీనరాశిలో ఉండటం, తదుపరి జూలైలో కుజ యురేనస్ల కంజంక్షన్ ఉండటం, ఈ టోటల్ పీరియడ్ని వీటిని పరిగణలో తీసుకున్న సన్నివేశాల్లో యుద్ధ తత్వం కారణం చేత, యుద్ధాల కారణం చేత వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు, వీటి కారణం చేత ధరల్లో పెరుగుదల ఉండే అవకాశాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. భారతదేశం మీద కూడా, అంటే యుద్ధ విషయాల గురించి వచ్చినప్పుడు భారతదేశం మీద కూడా సరిహద్దు దేశాల నుంచి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో అంటే మార్చి 3వ తారీఖున ఆ ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణ ప్రభావం, వీటి కారణం చేత ఆ సమయంలో మనకి బంగ్లాదేశ్లో మతపరమైన ఉద్రిక్తతలు ఎదురవుతాయి అని, మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు జరుగుతాయని, కానీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ కొంత ఇబ్బందికర సన్నివేశాలు, భారతదేశం మీద వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ వైపు నుంచి మనకి కవింపు చర్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశం కూడా గతంలో ఏర్పడిన సర్జికల్ స్ట్రైక్స్ లాంటి పరిస్థితులు అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం సూచన ప్రకారం జరుగుతున్న క్రమంలో కుజశనుల కలయిక ఏర్పడుతున్న ఏప్రిల్ 20వ తారీఖు ఆ ప్రాంతంలో వీటికి సంబంధించిన అంకురార్పణ జరిగే అవకాశాలు, జూలైలో వీటికి సంబంధించి బాహాటంగా ప్రజలందరికీ తెలిసే విధంగా కొంత యుద్ధపూరిత వాతావరణం ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. వీటి కారణం చేత జన స్థితిలో కొంత అస్తవ్యస్తత, ఆందోళన కలిగే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఇక ఈ సంవత్సరంలో సంభవించే గ్రహణాలు, వాటి ద్వారా జరగబోయే పరిణామాలు, వీటిని విశ్లేషించేయటం ముండేన్ ఆస్ట్రాలజీలో ముఖ్యంగా ఇది ఒక ప్రధానమైన అంశం. ఇందులో ఈ గ్రహణాలు, వాటి తాలూకు యొక్క ప్రభావాలు భూమి మీద, ప్రకృతిలో, సముద్రం మీద ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా రాజకీయపరమైన అంశాలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేయటం, గ్రహణాల ద్వారా అంచనా వేయటం ముండేన్ ఆస్ట్రాలజీలో చాలా ప్రధానమైన అంశం. ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఏర్పడతాయి. అందులో 3 గ్రహణాలు ప్రత్యక్షంగా కనిపించేవి అయితే మరొక గ్రహణం పరోక్షంగా ఉండే, దాన్ని ప్రత్యాయ చంద్రగ్రహణం అంటారు. ఈ 4 గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. కాబట్టి ఈ గ్రహణాలకు సంబంధించి గ్రహణ విధి విధానాలు ఏవి మన భారతదేశంలో ఆచరించవలసిన అవసరం లేదు. మొదటి గ్రహణం ఆగస్టు 12, 2026 సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది
భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 9:05 నుంచి రాత్రి 1:27 మధ్యకాలంలో ఇది ఏర్పడుతుంది. ఈ గ్రహణం రష్యా, బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్ దేశాలలో ఈ గ్రహణం కనపడుతుంది. ఈ గ్రహణం తాలూకు యొక్క ప్రభావం భారతదేశ రాజకీయపరమైన అంశాల మీద ఉంటుంది. ఆ సమయంలో కొంచెం ఉద్రిక్తతలు చోటు చేసుకునే పరిస్థితులు ఉండవచ్చు. ఇదే సమయంలో పొరుగు దేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, మరొక వైపు బంగ్లాదేశ్ వైపు నుంచి, రెండు వైపుల నుంచి కొంత సరిహద్దు వివాదాలు, ఒత్తిళ్లు, సరిహద్దు ఉద్రిక్తతలు ఆ సమయంలో చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ఏర్పడే రెండవ గ్రహణం ఆగస్టు 28, 2026. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:55 నుంచి మధ్యాహ్నం 12:32 మధ్యలో ఇది కనపడుతుంది. ఇది అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రభావం కారణం చేత ఇరాన్ మరల ఇజ్రాయెల్ మీద విపరీతమైన దాడి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతూ ఉన్నది మనం గమనిస్తూ ఉన్నాం. మరలా ఇరాన్ ఇజ్రాయెల్ మీద చాలా ఇబ్బందికర దాడి చేసే అవకాశాలు, అది ప్రపంచ వార్తల్లో నిలిచిపోయే పరిస్థితులు ఉంటాయి. రష్యా, యుక్రెయిన్ల మధ్య మరలా తీవ్ర స్థాయిలో యుద్ధం ఆ సమయంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మూడవ గ్రహణం ఫిబ్రవరి 6, 2027 ఏర్పడుతుంది. ఇది యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటారు, అంటే వలయాకార సూర్యగ్రహణం. ఇది కూడా భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:29 నుంచి రాత్రి 12:31 మధ్యకాలంలో ఇది ఏర్పడుతుంది. ఇది చిలీ, అర్జెంటీనా దేశాల ఆ ప్రాంతాలలో ఇది పరిపూర్ణంగా కనిపిస్తుంది. దీని తాలూకు యొక్క ప్రభావం కారణం చేత తూర్పు తీరం, అంటే ముఖ్యంగా అమెరికా తూర్పు తీర ప్రాంతాలలో దీనికి సంబంధించి కొంత ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో సముద్రంలో ఉండే పలకలు ఢీ కొట్టుకోవటం లాంటి పరిస్థితుల కారణం చేత ఆ సమయంలో సముద్రంలో కల్లోలాలు ఏర్పడటం, అది తీవ్ర స్థాయిలో ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసే పరిస్థితులు ఉంటాయి. ఇదే సమయంలో అమెరికా రాజకీయ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించి అక్కడి ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి మొదలయ్యే అవకాశాలు, వీటి కారణం చేత ప్రస్తుత అధ్యక్షునికి సంబంధించి వ్యతిరేకత ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇక నాలుగవ గ్రహణం, ఇది ప్రత్యాయ చంద్రగ్రహణం అంటారు. ఇది నిజానికి పరిపూర్ణమైన, అంటే భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం దీని గ్రహణంగా పరిగణలో తీసుకోరు. ఆ సమయంలో చంద్రుడు కొంత మసక బారి కనపడతాడు. ఆ కారణం చేత దాన్ని ప్రత్యాయ చంద్రగ్రహణం అంటారు. ఇది ఫిబ్రవరి 20, 2027 ఇది ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:43 నుంచి సాయంత్రం 6:44 మధ్యకాలంలో ఇది ఏర్పడుతుంది. ఇది అరేబియా మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాలలో దీనికి సంబంధించి దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. దీని కారణం చేత సముద్ర ఉత్పత్తులలో ఆ ప్రాంతంలో తేడాలు, అంటే ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొంత తీర ప్రాంతాలకు సంబంధించి, అరేబియా తీర ప్రాంతాలకు సంబంధించి కొంత ఉద్రిక్త పూరిత వాతావరణాలు ఎదురయ్యే అవకాశాలు, బహుశా ఆ సమయంలో గల్ఫ్ కంట్రీస్ సంబంధించి ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన విషయాలలో ఏదో ఇబ్బందికర సన్నివేశాలు ఎదురు కావటం, మరలా కొంత దేశాల మధ్య ఉద్రిక్త పూరిత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. భారతీయ పంచాంగ గణితం ప్రకారం రాజాది నవనాయక ఫలితాలను విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ఈ రాజాది నవనాయక ఫలితాలు ముఖ్యంగా రవి సంక్రమణ వారాధిపతిని అనుసరించి రాజాది నవనాయకులను నిర్ణయించడం జరుగుతుంది. ముందు వివరించినట్లుగా ఈ సంవత్సరానికి సంబంధించి గురువారం రోజున ఈ ఉగాది ప్రారంభం అవుతుంది కాబట్టి గురువు రాజు అవుతాడు. కాబట్టి ప్రత్యబ్ద పంచాంగ సరళి పద్ధతిలో
విశ్లేషణ ప్రకారం, బృహ సంహిత విశ్లేషణ ప్రకారం బ్రాహ్మణులు తమ స్వధర్మాన్ని అనుసరిస్తున్న సన్నివేశాలలో పూజాధికాలను నిర్వహిస్తూ ప్రజా శ్రేయస్సు కొరకు వారు ప్రయత్నిస్తున్న సందర్భాలలో ఈ సంవత్సరం వారికి చాలా మంచి గౌరవం లభిస్తుందని, ఇక గోవులు సమృద్ధిగా పాలు ఇస్తాయని, ప్రజలు సుభిక్షంగా ఉంటాయి అని ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ. దీన్నే మన వర్షలగ్నంగా పరిగణలోకి తీసుకొని ఇంతకుముందు ముండేన్ అస్ట్రాలజీలో మిగతా గ్రహాలకు సంబంధించి లగ్నం నుంచి వివిధ భావాలకు సంబంధించి విశ్లేషణ చేయటం జరిగింది. ఇక రెండవది మంత్రి ఈ సంవత్సరం కుజుడు మేష సంక్రమణ చేసే వారాధిపతిని మంత్రిగా పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. 14/4/2026 ఆ రోజు ఉదయం 9:34 మేషరాశిలో రవి ప్రవేశిస్తాడు కాబట్టి ఆ వారాధిపతి కుజుడు కాబట్టి మంత్రి కుజుడుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ కారణం చేత ప్రత్యబ్ద పంచాంగ సరళి ప్రకారం ఈ సంవత్సరం కుజుడు మంత్రి అయిన సందర్భాలలో అగ్ని కీలలు ఎక్కువగా ఎగిసి పడుతూ ఉండటం, వీటి కారణం చేత జనాలు ఆహాకారాలతో ఉండటం, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండటం, యుద్ధాలు జరుగుతూ ఉంటాయని ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ. ఈ సమయానికి గ్రహ స్ఫుట రాశి చక్రాన్ని తయారు చేసుకున్నప్పుడు దీన్నే జగల్లగ్నంగా పరిగణలోకి తీసుకుంటారు. ఆ సమయానికి ఉన్న రాశి చక్రాన్ని చూసుకుంటున్నప్పుడు భూతత్వం రాశి అయిన వృషభ రాశిలో లగ్నం 28°7' ఉండగా, లగ్నంలో యురేనస్ ఉండగా, లగ్నం నుంచి లాభస్థానంలో బుధ, నెప్ట్యూన్, కుజ, శని గ్రహాలు ఉండగా, వ్యయంలో రవి, శుక్ర గ్రహాలు ఉండగా రవి మేషరాశి సంక్రమణం జరుగుతుంది. వీటిని విశ్లేషణ చేసుకున్న సన్నివేశాల్లో ఆ సమయంలో యుద్ధపూరిత వాతావరణం సర్వత్రా ఎదురయ్యే అవకాశాలు, భారతదేశ రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశాలు, అంతేకాకుండా బడ్జెట్ రక్షణ వ్యయానికి సంబంధించి, కొనుగోళ్లకు సంబంధించి అప్పులు చేయవలసిన పరిస్థితులు ఆ సమయంలో ఏర్పడతాయి. అంతర్గత భద్రతా విషయానికి సంబంధించి కూడా, అంటే హోంశాఖకు సంబంధించి కూడా కొంత విపరీతమైన ధన వ్యయం జరిగే అవకాశాలు, రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వానికి మధ్య సరైన అవగాహన లేకపోవటం, లేదా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు ఆర్థిక పరంగా రాష్ట్రాలకు సరైన సహాయం చేయట్లేదనే విమర్శలు సర్వత్రా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. వీటి కారణం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇక మూడవది సేనాధిపతి చంద్రుడు. సింహ సంక్రమణ వారాధిపతిని సేనాధిపతిగా పరిగణలోకి తీసుకుంటారు. 17/8/2026 ఉదయం 8 గంటలకు సింహరాశిలో రవి ప్రవేశిస్తాడు. అగ్నితత్వపు రాశి అయిన సింహరాశిలో 27°35 ఉండగా, లగ్నంలో రవి కేతువులు ఉండగా, సప్తమంలో రాహువు, జలతత్వపు రాశి అయిన మీనరాశిలో శని, నెప్ట్యూన్ గ్రహాలు ఉండగా సింహ సంక్రమణం జరుగుతుంది. ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ ప్రకారం ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉంటాయి అని, నిత్యావసర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని, ప్రజలు రోగాలు లేకుండా ఉంటారు అని ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ. కానీ ఆ సమయానికి ఉండే గ్రహస్థితిని పరిగణలో తీసుకున్నప్పుడు లగ్నంలో రవి, కేతు గ్రహాలు, సప్తమంలో రాహు ప్లేస్ చేయబడి ఉన్న కారణం చేత సేనాధిపత్యానికి సంబంధించి రక్షణ వ్యయం పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా ముందు వివరించినట్లుగా రక్షణ వ్యయానికి సంబంధించి విపరీతంగా ధన వ్యయం జరగటం, అది పన్నుల రూపేణా ప్రజల మీద పడే అవకాశాలు ఉండటం, ఆ కారణం చేత వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేని కారణం చేత చాలా సందర్భాలలో రాష్ట్రాల నుంచి దేశ ప్రజల నుంచి రాష్ట్రాల నుంచి వసూలు చేసే పన్నులలో రాష్ట్రాల వాటా కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదనే
వాదనతోటి రాజకీయ పునరేకీకరణలు జరిగే అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితులు, అవి వార్తల్లో ముఖ్యాంశాలుగా మారే అవకాశం ఉంటుంది. షష్ఠాధిపతి గురువు కర్కాటక సంక్రమణ వారాధిపతిని షష్ఠాధిపతిగా పరిగణలోకి తీసుకుంటారు. 16/7/2026 రోజున కర్కాటక రాశిలో రవి, ఆ రోజు గురువారం, ఆ రోజు రాత్రి 11:40 కర్కాటక రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. ప్రత్యబ్ద పంచాంగ సరళి ప్రకారం పసుపు రంగు కలిగిన భూములు చక్కగా పండుతాయి అని, యవలు, గోధుమలు వంటివి, శనగలు వంటివి సమృద్ధిగా పండుతాయని ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ. ఆ సమయానికి ఉండే గ్రహస్థితిని అంచనా వేసుకున్న సమయంలో ఇక్కడ జలతత్వపు రాశి అయిన మీనరాశిలో లగ్నం ఉండటం, లగ్నంలో శని, నెప్ట్యూన్ గ్రహాలు ప్లేస్ చేయబడి ఉండటం, లగ్నాత్తు పంచమ స్థానంలో రవి, గురుగ్రహాలు, షష్టమ స్థానంలో చంద్ర, కేతు, శుక్ర గ్రహాలు ప్లేస్ చేయబడి ఉండటం, ఇదే సమయంలో కుజ, యురేనస్ గ్రహాల కంజంక్షన్ కలయిక లగ్నం నుంచి తృతీయ స్థానంలో ఉండటం, వీటిని పరిగణలో తీసుకున్న సన్నివేశాలలో కేవలం బుధ, శని గ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్న కారణం చేత మరియు కుజ, యురేనస్ గ్రహాలు లగ్నాతో తృతీయంలో ప్లేస్ చేయబడి ఉన్న కారణం చేత ఆ సమయంలో ప్రజల మధ్య భావోద్వేగాలు తీవ్రంగా పెరిగే అవకాశాలు, అంతేకాకుండా దేశాల మధ్య లేదా మన దేశంలో చూసుకున్నప్పుడు రాష్ట్రాల మధ్య నదీ వివాదాలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఎదుర్కోవటం, వీటి కారణం చేత రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్రతరం కావటం, లేదా భాషకు సంబంధించి లేదా ప్రాంతాలకు సంబంధించి వీటికి సంబంధించి రాష్ట్రాల మధ్య వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. దేశాల మధ్య కూడా ప్రస్తుతం ఎదుర్కొంటున్న యుద్ధ వాతావరణం అటువంటి భారతదేశానికి పొరుగునున్న దేశాల మధ్యను కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వీటి కారణం చేత ఇబ్బందికర సన్నివేశాలు, ధరల పెరుగుదల ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదే సమయంలో ముందు వివరించినట్లుగా వరి ధాన్యానికి సంబంధించి కొంత అనుకూలమైన సస్య వాతావరణం ఉండదు. కానీ యవలు, గోధుమలు, కందులు తదితర అపరాలకు సంబంధించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్వల్పంగా ధరలు పెరిగే పరిస్థితులు ఉంటాయి. దేశీయంగా తయారు చేసుకునే వస్తువులు అంటే నూనె వస్తువులకు సంబంధించి, ఆ ధాన్యాలకు సంబంధించి వేరుశెనగ వంటివి సమృద్ధిగా పండే పరిస్థితులు ఉంటాయి. ధాన్యాధిపతి బుధుడు ధను సంక్రమణ వారాధిపతిని ధాన్యాధిపతిగా పరిగణలోకి తీసుకుంటారు. 16/12/2026 బుధవారం పగలు 10:26 ధనస్సు రాశిలో రవి ప్రవేశం జరుగుతుంది. ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ ప్రకారం అప్పుడు మధ్యమ వృష్టి అంటే సామాన్యమైన వృష్టి ఉంటుందని, తక్కువ పంటలు పండుతాయని, వాయుపీడిత మేఘాలు ఉంటాయని ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ. ఆ సమయానికి ఉన్న స్ఫుట గ్రహ రాశి చక్రాన్ని తయారు చేసుకున్నప్పుడు లగ్నం మకర లగ్నం 25°35 ఉండగా, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతు ఉండగా, అష్టమ స్థానంలో గురు, కుజగ్రహాలు ఉండగా ఈ ధను సంక్రమణం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గురు, కుజగ్రహాల కలయిక ఉండి యురేనస్ తోటి 90° స్క్వేర్ ఆస్పెక్ట్ కలిగి ఉండటం, శని, నెప్ట్యూన్ గ్రహాలు లగ్నాత్తు తృతీయంలో కలిసి ఉండటం, వీటి కారణం చేత మనకి వరి పంటకు సంబంధించి కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు, అంటే దిగుబడి తక్కువగా ఉండటం, కొన్ని సందర్భాలలో పంట చేతికొచ్చే సన్నివేశాలలో ప్రకృతిపరమైన వైపరీత్యాల కారణం చేత లేదా పురుగు తదితర అటువంటివి ఉండటం చేత వరి పంటకు సంబంధించి దిగుబడి తక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఈ కారణం చేత వరిని అంటే బియ్యాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడవచ్చు. తద్వారా వరి ధాన్యానికి సంబంధించి కొంత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
సన్నటి వడ్లకు సంబంధించి విపరీతమైన గిరాకీ, అంటే బాసుమతి బియ్యానికి సంబంధించి విపరీతమైన గిరాకీ పెరిగే అవకాశాలు ఉంటాయి. గురు కుజగ్రహాల కలయిక ఉండటం, లగ్నం నుంచి సప్తమ స్థానంలో కేతు ఉండటం కారణం చేత జన్యు మార్పిడితోటి వచ్చే ధాన్య ఉత్పత్తులు, వీటికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు, జన్యు మార్పిడి ద్వారా వచ్చే పంటల ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్న ప్రచారం ప్రబలంగా జరగటం కారణం చేత ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. అర్ఘాధిపతి చంద్రుడు, మిథున సంక్రమణ వారాధిపతిని అర్ఘాధిపతిగా పరిగణలో తీసుకుంటారు. ఇక్కడ జూన్ 15, 2026 సోమవారం మధ్యాహ్నం 12:34 మిథున రాశిలో రవి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి ఉండే గ్రహస్థితిని పరిగణలో తీసుకున్నప్పుడు లగ్నం కన్యా లగ్నం, భూతత్వపు రాశి అయిన కన్యా రాశిలో లగ్నం ఏర్పడటం, లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని నెప్ట్యూన్ గ్రహాలు ఉండటం, అష్టమ స్థానంలో కుజుడు ప్లేస్ చేయబడి ఉండటం, లగ్నం నుంచి దశమ స్థానంలో రవి చంద్ర బుధ గ్రహాలు ఉండటం, వీటిని పరిగణలో తీసుకున్నప్పుడు ఇక్కడ సంవత్సర ప్రారంభంలో ఏర్పడే విపరీతమైన ఎండలు, ఉష్ణోగ్రత కారణం చేత మేఘాలు విస్తృతంగా ఉండటం, సముద్రం ఆవిరి కావటం, ఆ కారణం చేత మేఘాలు విస్తృతంగా ఉండటం, అవి ఎక్కువ వర్షపాతం పర్వత ప్రాంతాల్లోనూ సముద్ర ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదు కావటం, నదీ ప్రవాహాలు ఎక్కువగా ఉండటం, కానీ నిల్వ ఉంచుకోలేని పరిస్థితుల్లో మరలా సముద్రంలోకి దాన్ని నీటిని వదిలివేయటం కారణాల చేత పంటలు అవసరమైన సందర్భాలలో, పంటలకు నీరు అవసరమైన సందర్భాలలో నీరు అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి. వీటి కారణం చేత పంటల మీద ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇదే సమయంలో దేశాల మధ్య ఏర్పడే యుద్ధ వాతావరణం కారణం చేత వాయు కాలుష్యం, అది మేఘాల మీద కూడా ప్రభావం చూపటం, అటువంటి నల్లటి వర్షాలు, నల్లటి నీటి బిందువులు పడే లాంటి వర్షాలు చాలా ప్రాంతాల్లో పడుతూ ఉండటం, వీటి కారణం చేత కూడా పంటల మీద ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయి. తాగునీటి ఎద్దడి దక్షిణ భారతదేశంలో ఏర్పడే పరిస్థితులు ఈ సంవత్సరం చోటు చేసుకుంటాయి. మేఘాధిపతి చంద్రుడు, రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించే వారాధిపతిని మేఘాధిపతిగా పరిగణలో తీసుకుంటారు. 22/6/2026 సోమవారం రోజున మధ్యాహ్నం 12:27 రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తాడు. వీటిని పరిగణలో తీసుకున్న సన్నివేశంలో ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ ప్రకారం ధాన్యాలు చక్కగా పండుతాయని, గోవులు సమృద్ధిగా పాలు ఇస్తాయని ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ. కానీ ఆ సమయానికి ఉన్న స్ఫుట గ్రహ రాశి చక్రాన్ని పరిగణలో తీసుకున్న సందర్భంలో ఇక్కడ కూడా కన్యా లగ్నం, లగ్నంలో చంద్రుడు, సప్తమంలో శని నెప్ట్యూన్ గ్రహాల కలయిక, లగ్నం నుంచి నవమ స్థానంలో కుజ యురేనస్ గ్రహాల కలయిక ఉండటం, ఇది ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు. వీటి కారణం చేత ఇది మేఘ ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయి, అంటే మేఘ గర్జనలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. వీటి కారణం చేత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలోనూ వడగండ్ల వానలు ఎక్కువగా పడే పరిస్థితులు. వీటి కారణం చేత పంటలు ధ్వంసమయ్యే అవకాశాలు ఉంటాయి. అడవులలో కూడా తీవ్ర ఇబ్బందికర సన్నివేశాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న నల్లమల అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శేషాచలం అడవులు మరియు నల్లమల అడవులలో బహుశా దావాగ్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది విదేశాలకు అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం కూడా అమెరికా ప్రాంతంలో, బహుశా అమెరికా తూర్పు తీరంలో కూడా దావాననం అక్కడ పెరిగే అవకాశాలు, అక్కడ అడవులు దగ్ధమయ్యే పరిస్థితులు, అక్కడ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసే అవకాశాలు ఉంటాయి. మరొక
విశ్లేషణ ఏమిటంటే ఇక్కడ మేఘాధిపతి అంటే రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించిన సమయానికి విశ్లేషణ చేసుకున్న సన్నివేశాల్లో విదేశాల్లో ఉన్న అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వీటిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని నెప్ట్యూన్ గ్రహాల కలయిక ఉన్న కారణం చేత ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అంటే బ్రిటన్ లేదా జర్మనీ తదితర దేశాలలో భారతీయులకు చక్కటి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాకు సంబంధించి అంటే ఆ ప్రాంతానికి సంబంధించి దక్షిణ ధ్రువానికి సంబంధించి భారతీయ విద్యార్థుల మీద లేదా భారతీయ వలసదారుల మీద తీవ్రమైన ఆంక్షలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ యూరప్ దేశాలలో మంచి రిసెప్షన్ భారత విద్యార్థులకు ఉంటుంది. అంతేకాకుండా వారికి మంచి ఉన్నత ఉపాధి అవకాశాలు ఆ ప్రాంతాల్లో లభించే పరిస్థితులు ఉంటాయి. ఇక రసాధిపతి శని అంటే తులారాశిలో రవి ప్రవేశించే వారాధిపతిని రసాధిపతిగా పరిగణలోకి తీసుకుంటారు. ఇది 17/10/2026 శనివారం సాయంత్రం 7:53 రవి తులారాశిలోకి ప్రవేశం జరుగుతుంది. భూతత్వపు రాశి అయిన వృషభ రాశిలో లగ్నం 4:51 ఉండగా లగ్నంలో యురేనస్ ప్లేస్ చేయబడి ఉండగా లగ్నం నుంచి అష్టమ స్థానంలో చంద్రుడు ఉండగా ఈ తులా సంక్రమణం అనేది జరుగుతుంది. ఇక్కడ దీన్ని విశ్లేషణ చేసుకున్న సన్నివేశాలలో విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి అటువంటివి మనకి కొంచెం దిగుమతి విషయాలలో కొంచెం ఇబ్బందులు ఏర్పడటం, అంతేకాకుండా క్రూడ్ ఆయిల్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఈ సంవత్సరంలో కూడా ఉండే అవకాశాలు ఉండటం కారణం చేత స్వల్పంగా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వాటి ద్వారా అంటే పూర్తిగా జనులకు అందుబాటులో లేని పరిస్థితులైతే ఏర్పడవు. చక్కగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, లగ్నంలో యురేనస్ ఉండి లగ్నాతో తృతీయంలో కుజ గురువులు ఉన్న సన్నివేశాలలో ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు, ముందు జాగ్రత్త చర్యలు వీటి కారణం చేత సమృద్ధిగానే అనుకూలంగానే ప్రజలకు అందుబాటులో ఇంధనాలు లేదా వంట నూనెలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక నీరసాధిపతి, దీన్ని పరిగణలో తీసుకున్నప్పుడు నీరసాధిపతి గురువు, మకర సంక్రమణ వారాధిపతిని నీరసాధిపతిగా పరిగణలో తీసుకుంటారు. జనవరి 14, 2027 గురువారం రాత్రి 9:12 గురువు మకర సంక్రమణం చేస్తాడు. కాబట్టి ఆ సమయానికి గ్రహస్థితిని పరిగణలో తీసుకున్న సన్నివేశంలో సింహలగ్నం, లగ్నంలో గురు కుజ గ్రహాలు ఉండగా లగ్నం నుంచి అష్టమ స్థానంలో శని చంద్ర నెప్ట్యూన్ గ్రహాలు ఉండగా అంటే అగ్నితత్వపు రాశిలో లగ్నం ఉండటం, లగ్నంలో గురు కుజ గ్రహాలు ప్లేస్ చేయబడి ఉండటం, జలతత్వపు రాశిలో శని చంద్ర నెప్ట్యూన్ గ్రహాలు అష్టమ స్థానంలో ఉండటం ఈ సంవత్సరపు విషయాలను ప్రభావితం చేస్తుంది. వీటి కారణం చేత ముఖ్యంగా బంగారము, వెండి, మంచి గంధం, రత్నాలు ఇటువంటి అంటే రంగురాళ్ళు, వజ్రాలు ఇటువంటివి అందుబాటులో ఉంటాయి. కానీ ధరలు చాలా విపరీతంగా పెరుగుతాయని చెప్పవచ్చు. రత్నాలు, బంగారం, మంచి గంధం ఇవి వృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. కానీ వీటికి సంబంధించి బంగారము, వెండి, రాగి ఇటువంటి వస్తువులు లభ్యత తక్కువగా ఉండటం, అవి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వెండి, రాగి వంటివి ఇండస్ట్రియల్ యూజెస్కి ఎక్కువగా ఉపయోగిస్తున్న కారణం చేత వాటి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక బ్రాహ్మణులు సుఖవంతంగా జీవిస్తారు అని ప్రత్యబ్ద పంచాంగ సరళి విశ్లేషణ. ఇక ఈ తత్వాన్ని అంటే ఈ రాశి చక్రాన్ని విశ్లేషణ చేసుకున్న సన్నివేశాలలో ఈ సంవత్సరం నీరసాధిపతి గురువు ఉన్న కారణం చేత ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ వస్తువుల లభ్యత అంటే ముఖ్యంగా ఈ బంగారం, వెండి వంటి లభ్యత తక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇవి రాజాది నవనాయక ఫలితాల విశ్లేషణ.